కాని ఆచార్య కన్నడ ఆయన్నే కశ్యపుడు అని కూడా అంటారు. ఆయన 2500 సంవత్సరాల క్రితం డాల్టన్ కంటే ముందు ఆయన అణువు గురించి ఇంకా పరమాణువు గురించి రాశారు. ఆయనేం రాశారంటే అణువు పరమాణువు నాశనం చేయలేనివి. మనం దీని గురించే మాట్లాడుకుంటున్నాం. అంటే వేదాల్లోనూ ఉపనిషత్తుల్లోనూ అన్ని రాసున్నాయా? అవును. వావ్. మాహూర్లో రేణుకాదేవి ఆలయం ఉంది తెలుసా? దాని పేరు కూడా అణువు పేరుతో ప్రసిద్ధిగాంచింది. మీరు చూస్తున్న ఈ పూజా పునస్కారాలన్నీ ఆల్ దిస్ ఈస్ వీఆర్ రెస్పెక్టింగ్ సైన్స్ బిహైండ్ ఎవ్రీథింగ్. మోరల్ స్టోరీ యొక్క మోరల్ ఎక్కడి నుంచి వచ్చింది? బ్రహ్మసూత్రాల నుంచి. ఇక ఈ బ్రహ్మసూత్రాలు వేదాల నుంచి కండెన్స్ అయి వచ్చాయి. కానీ బ్రహ్మసూత్రాల్ని సింప్లిఫై చేసి పురాణాలు రాశారు. కానీ ఈ విషయాలు ఎవరికి తెలీదు. ఎందుకంటే వేదాలనేవి అపోషయాలు. వాటిని పుస్తకాలు పెట్టుకుని చదవరు, వాటన్నింటినీ ఉచ్చరిస్తూ చదువుతారు. ఎవరు వీటిని ఎప్పుడు రాశారో ఎవరికీ తెలీదు. దీనికి ఎటువంటి ఆధారమూ లేదు, జన్మస్థానమూ లేదు. ఇది ఒక జనరేషన్ వారు ఇంకో జనరేషన్ కి ముఖతహా నేర్పిస్తూ రావటం జరుగుతోంది. ఎలా తెలుసు మీకు? మా నాన్నగారు, మా తాతగారు, ముత్తాతగారు అందరూ చెప్పారు. ఇదే మాకు తెలుసు సార్. అందుకే గుళ్ళు కూడా కట్టారు. మన విశ్వాసమే మనల్ని శాంతివంతమైన జీవితం గడిపేందుకు మార్గం చూపిస్తుంది. పురాణాల్లో రాశారు అహం బ్రహ్మాస్మి అని, నేనే భగవంతుణ్ణి అని. మనమందరం భగవంతులమే.